భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ముదిగొండ మండలానికి చెందిన నరసింహారావు దివ్యాంగురాలు దీవెనను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నూతన దివ్యాంగ దంపతులను ఆశీర్వదించారు. ఏదైతే ఈ రోజు ఖమ్మం పక్కనే ఉన్న ముదిగొండ మండలం హెడ్ క్వార్టర్ లోని ముదిగొండ నుంచి నరసింహరావు తమ్ముడు, అదే రకంగా దీవెన వీళ్ళిద్దరూ వివాహానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ నిండు మనసుతో ఆ భగవంతుడు ఈ జంటని నిండా నూరేళ్లు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, పిల్ల పాపలతో చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ నా తమ్ముడికి, నా బిడ్డకి కూడా మరొకసారి నా అభినందనలు, కృతజ్ఞతలు. ఆ భగవంతుడు అన్ని వేళ చల్లగా చూడాలి. అదే రకంగా పెద్ద ఎత్తున ఈరోజు